అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ చెబుతాను. మరి పూర్వకాలం లచ్చించారు పెట్టుకునేవారంట. ఎంత బాగుండేదోనంట, ఎలాగో తెలియదు, ఎంతో ఆరోగ్యం అంటారు కదా. ఇదేనండి అది. మరి బాలింత్రాలు కూడా వేసుకోవచ్చు. బాలింత్రాలు అంటే నెలలకుండా, బేబీ పుట్టిన తర్వాత నెల అవ్వలేదు, ఇంకా 20 రోజులు అయ్యింది. అలాంటప్పుడు చక్కగా ఇది వేసుకుని తినేయచ్చండి. బాలింత్రాలు మంచి వేడి అందుకుంటుంది. బాలింత్రాలకి మంచి పాలు పడతాయి బేబీకి. చాలా మంచి ఫుడ్ అండి ఇది. నిజంగానే చాలా మంచి ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్. అయితే అలాంటివి కానీ మీకు అర్థం అవ్వదని లచ్చించారు, లక్ష్మీ పులుసు అంటే ఇవన్నీ వేసుకుని పెట్టుకుంటాం కదా. లక్ష్మీ పులుసు మరి పూర్వం ఎలా పెట్టేవారో చెప్పనా? చక్కగా ఒక కుండ తీసుకుని మంచి రోజు చూసి ఆ కుండను కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం కట్టి ఓ చుట్టా కుదిరి మీద కుండను పెట్టి మరి బియ్యం నానబెట్టి నీళ్లు ఎసర పెట్టుకుని ఆ ఎసర మరుగుతూ ఉండగా బియ్యం నానబెట్టారు కదా, ముందు కడిగిన నీళ్ళేమో మరి వంపేసేవారు. రెండోసారి కడిగిన నీళ్ళు కుండలో పోసేవారు. తర్వాత ఈ అన్నం ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ బియ్యం వేస్తారనమాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఎసర పెట్టుకున్నాం కదా, ఆ ఎసట్లో ఈ నానబెట్టిన బియ్యం వేస్తాం. అప్పుడు ఉడుకుతుంది అన్నం ఉడికింది అన్నాక ఇలాగ మెతుకు పట్టుకుని చూసి అప్పుడు గింజ అనేది వాచేస్తాం. మరి పూర్వం అలాగే వండుకునేవారు. ఆ అన్నం వేడి చేయదు. మనం ఎసరు పెట్టుకుని వండుకున్న అన్నం వేడి చేయదు, సలవ చేస్తుంది, మంచి ఆరోగ్యం అరుగుదల బాగుంటుంది. మరి ఎప్పుడైనా ఎగరబెట్టుకునేవారు పండగలప్పుడు ఇలాంటి గిన్నెలో కడిగేసి కొంచెం పెసరపప్పు ఉప్పు వేసి నీళ్లు ఇలా 3 కునుపులు ఇలా 2 కులుపులు కొలత పెట్టుకుని ఇలా చూసి ఎన్ని బియ్యం వేసినా కానీ ఈ కొలత చూసుకునేవారు నీళ్ళు. అప్పుడు చక్కగా మనం రైస్ కుక్కర్లో వండుతాం కదా, అలాగ ఉడికిపోయి ఉండేది. అది అత్తీసరన్నం అనేవారు. అత్తీసరన్నం వేడి చేసేస్తుంది, అత్తమానం తినకూడదు అనేవారు. వాచుకుని వండుకుని ఉడికిన తర్వాత గంజి వాచుకున్న అన్నమే మంచిదని అలాగే తినేవారు పూర్వం. పుల్లల పొయ్యి మీద పెద్ద గుండుకు పెట్టి ఉండేవారు. పిల్లలు ఉండేవాళ్ళం ఎక్కువ కదా, మా ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి. మా అమ్మకి 6 డజన్ పిల్లలు, అమ్మ నాన్న 8 ఉండేవాళ్ళం. అయితే ఉండేవారు. మరి ఆ గంజి ఏం చేస్తారనుకుంటున్నారు? ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు వేసారు కదా, ఈ గంజి వాచిన తర్వాత మూత పెట్టి ఉంచేవారు. చల్లారాక సాయంకాలం గిన్నెలు కడిగే టైంలోనే ఈ గంజి ఆ కూరాట కుండలో పోసేసి ఆ గిన్నె కూడా కడగటానికి పట్టుకెళ్ళిపోయేవారు. అలాగా 2 పూట్ల మరి పొద్దుట వండుకునేవారు, సాయంకాలం వండుకునేవారు. అలా పోసి వారం రోజులు అయ్యేటప్పటికి ఆ కుండలోది ఏం చేసేవారంటే బాగా ఊరిది పుల్లగా. అప్పుడు ఇలాగా ఒక మట్టి పాత్ర ఏదో పాత్ర తీసుకుని ఆ ఊరిన ఆ గింజ అంతా ఇందులో పోసేసి చక్కగా ఇలాగా ఏమన్నా ఉంటే కాయగూరలు, అదే బెండకాయ వంకాయ అలాంటివి ఉంటేనే, లేదనుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి తప్పనిసరిగా మరిగించేసేవారు. ఇంకేం ఉండి కాదు. అప్పుడు కొత్తిమీర ఉండాలంటే చాలా కష్టమైన పని అన్నమాట. కానీ ఈ లచ్చించారుకి కొత్తిమీరకి చాలా ప్రేమపూర్వకమైన సంబంధం ఉందండి. లచ్చించారు రుచి రెట్టింపు అవుతుంది, మంచి స్మెల్ పెరుగుతుంది. కొత్తిమీర వల్ల మరి ఎక్కడ లేని అమృతం కూడా దీంట్లోకి వస్తుంది అనమాట. అసలే లచ్చించారే బలం. మనం పాడేసి గంజే కదండి, మనం అన్నవాచుకున్నాం గంజి, దాని పనే ఉంది, సింపుల్గా పోసేస్తున్నాం. అలా వద్దు. అసలైన ప్రోటీన్ కానీ అసలైన బలమైన విటమిను ఆ గింజలోనే ఉంటుంది. మరి అన్నంలో నుంచి వెళ్ళిపోయింది కదా, అందులోనే ఉంటుంది. అది ఇలా చేసుకుంటే మనకు ఆరోగ్యం. పాడేయొచ్చేది వారేసుకోమని శాస్త్రం. అంటే పాడేయాలనుకున్న వస్తువు ఉందనుకోండి, పట్టుకెళ్ళి ఓ పక్కన పెట్టాలంట, అలా ఇసిరేయకూడదట. ఓ పక్కన పెడితే ఎవరికన్నా అది ఉపకారం అవుతుందేమో పట్టుకెళ్తారు కదా, అందుకు పాడేసుకునేది వారేసుకోవాలి, అంటే వారన పెట్టాలి అని అర్థం. అలాగా అంత పాడేసేది ఇంత గొప్ప ఆరోగ్యం ఇందులో ఉందండి, తెలుసుకోవాలి మనం. అయితే కుండతో అలా పెట్టేవారు. కుండతో చక్కగా అలాగా పోరాటకుండా పెట్టి ఇలాగ పొద్దున్న సాయంకాలం వేసి వారం రోజులు ఊరిన తర్వాత లచ్చించారు పెట్టుకునేవారు. కూర లేనప్పుడు ఆదుకుంటుందండి కూరాటకుండా అనేవారు కూడా. అయితే అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా లచ్చించారు పెట్టుకోవాలని ఉంటుంది. ఇలా చూసారనుకో, మనకి ఎక్కడ కుదురుతుంది? వారం రోజులు ఊరు పెట్టాలంట, కుండ పెట్టాలంట, ఇలా చెయ్యాలంట, అలాగ అన్నం వచ్చాలంట అని అనుకుంటారు. అది నేను కూడా అనుకుంటాను. అలా అనుకుని నేను మా పిల్లలు చిన్నప్పుడు కుండ మీరు పోకూడదు, కుండ ముట్టుకోకూడని టైంలో పోరాటకుండా, అలాంటప్పుడు మనకు వీలవ్వదు కదా. కానీ లచ్చించారు తిన్న ప్రాణం గుర్తుకొచ్చినప్పుడు ఎలాగా అనుకునేదాన్ని.
ఎలాగైతే మొత్తం మీద లచ్చించారకుండా పెట్టేదాన్ని ముట్టుకోని టైంలో ముట్టుకోకుండా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడం, లచ్చించారు పెట్టుకోవడం. అబ్బో లచ్చించారంటే అందరికీ పెట్టడం, అందరూ తింటే ఆనందం పడటం, సంతోషపడటం, అదేనండి జీవితానికి ఆనందం అలవాటు అయిపోయింది. సరే అయితే మరి మా చిన్న పాప నీళ్లు పోసుకుంది, నిండుతో ఉంది. మరి తల్లిగా వెళ్ళి 10 రోజులు ఉండాలి కదా. వారు వేరే చోట్లో జాబు పరంగా ఉంటున్నారు, మరి అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి. వెళ్ళాను 10 రోజులు ఉండి వద్దాము అని. అప్పుడు లచ్చించారు మాటలు వచ్చి, అమ్మ లచ్చించారు పెట్టిదాను కదా, చాలా బాగుండేది అంది. అవునమ్మా అనేసి ఎలాగా అంటుంది. కుండయ్యి ఎక్కడొస్తాయి ఇప్పుడు మనకి, ఎలాగా అనేసి అప్పుడు అన్నం తన కోసమని మరి ఎలా కుక్కర్లో అయ్యి పెట్టేస్తామన్నమాట, వండేస్తాం కదా. అలా కాకుండా తన కోసమని లచ్చించారు పెట్టాలని అన్నం వండి వాచి గెంజి దాంట్లో పోసాను. మళ్ళీ అన్నం వండినప్పుడు గెంజి చల్లారిన తర్వాత ఆ గెంజిలో పోసాను. అలాగా ఒక 1/2 డజను సార్లు పోసానండి. వారం రోజులు అయ్యింది. వారం రోజులకి మంచి పులిసిపోయి లచ్చించారు వాసన వస్తుంది. అది కూడా టీలు గుండుగులోనే పోసాను. గుండుగా గిన్నెలాగా ఉంటాయి కదా, అంటే అలాంటి గుండుగులో పోసాను. అయితే మంచి వాసన వస్తుంటే ఇలాగే అన్నీ కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసి ఇలాగే మరిగించేసానండి. మరి గుండుగుడు పెట్టేశాను. మరి ఎంత బాగుందో అని ఇంకా కొడుకుతో నా పిల్ల మరి 4 పూటలో 8 పూటలో వేసుకుని తింది. మరి వాళ్ళకి వీళ్ళకి లచ్చించారని కూడా పంచిపెట్టడం ఇవ్వడం జరిగింది. అలాగ అక్కడ ఉన్న 4 రోజులు చక్కగా అలా చేసుకొచ్చానండి. అప్పటి నుంచి కూడా మళ్ళీ అలా గిన్నెలో పోసేస్తూ ఉంటాను. ఏదన్నా నలుగురు చుట్టాలు వచ్చారనుకోండి, అన్నం వండి వాచుతానండి. నేను ఎగరబెట్టుకోవటం ఉండదు, ఎప్పుడూ కూడా అన్నం వండి వాచటమే. మరి ఇద్దరమే కాబట్టి ఎక్కువ రాదు కదా గెంజి. ఎవరన్నా చుట్టాలు వస్తే మరి ఎక్కువ వండుతాం కదా, గెంజి మూత పెట్టేసి ఉంచేస్తాను. రోజు కొంచెం కొంచెం వస్తుంది కదా, ఇద్దరమే కదా. ఒక రోజు ఉంటారు చుట్టాలో, పోనీ 4 రోజులు ఉన్నారనుకోండి, అలాగా పెట్టేసి అందులో గెంజి చల్లారిందల్లా వేస్తే పులిసిపోతుంది, కాస్తూ ఉండనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే పని కట్టుకుని కుక్కర పెట్టకుండా అన్నం మరిగేటప్పుడు బియ్యం వేసి ఆ అన్నం వాచుకుని ఆ గెంజి పక్కన పెట్టుకోండి, పొయ్యకండి. మళ్ళీ వండుతారు కదా అన్నం, సాయంత్రం వండినా సరే, రేపు పొద్దున్న వండినా సరే, మళ్ళీ ఆ గెంజి పక్కన పెట్టే చల్లారిక మరి పొద్దుట పెట్టారు కదా గింజ, ఇప్పుడు వండారు కదా, మళ్ళీ ఇది కూడా చల్లారిక ఆ గింజలో పోసేయండి. అలాగా ఒక వారం రోజులు కానీ 6 రోజులు కానీ చేయండి. చక్కగా పులిసిపోతుంది. లచ్చించారు అనేది ఊరిపోతుంది. అదే లచ్చించారంటే అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు రబ్బాయి వేసి మరిగించుకోండి. ఎంత అమృతం లాగా ఉంటుందో, అమృతానికి తోడు ఆరోగ్యం అండి. ఇది కొనుక్కుందామంటే దొరకదు, ఇది నేను చెబుతాను. ఎందుకంటే నేను ఇంతలా చెప్పగలిగాను అంటే అప్పుడు మా పాప ఇంటి దగ్గర నేను చేశాను. అదే మీకు నేను చెప్పాలని ఇప్పుడు చెప్పాను. ఈ వీడియో చాలా తీసానండి. లచ్చించారు గురించి ఎలా పెట్టుకోవాలో, మళ్ళీ నీళ్లు కడిగినవి, మళ్ళీ నీళ్లు తేరుకుంటూ ఉంటుంది గెంజి. మనం రోజు వండుకుంటాం కదా, మరి ఆ గెంజిలో ఈ గెంజి పోయాలంటే నేను పోసిన గెంజి ఏం చేస్తుంది, చిక్కన్ దడుక్కెళ్ళి పైకి నీళ్ళ వస్తాయి కదా, అవి మెల్లగా తీసేసి మళ్ళీ చిక్కన గెంజి మనం వండిన గెంజి వేసేయాలన్నమాట. అలాగా మరి రోజు ఎత్తి నిండిపోతుంది కదా, మరి పైది పలసం తీసేయాలి కదా. అవన్నీ కూడా చెప్పాను, పెట్టాను. చూడండి, ఆరోగ్యం అండి ఇది. మనం పనికిరాదు ఇది గెంజి, పాడేస్తాం, అవసరం లేదు. అన్నం చాలామంది వాచుకుంటున్నారు ఆరోగ్యం కోసం అనేసి. ఇప్పుడు వేడి పట్టలేదని అన్నం చాలామంది వాచుకుంటారు. ఆ గెంజి పాడేయొద్దు. అందులోనే అసలు విలువైన బలమైన ఆహారం ఆరోగ్యం. అది అందులో అంత గొప్ప ఆరోగ్యం దాగి ఉంది. పూర్వం అలా తిన్నవారే బలంగా ఉన్నారండి. ఇది బీపీ, షుగర్ కంట్రోల్ అయిపోద్ది. మరి ఎవరైనా నీసులయ్యి తినని వారు, వేరే వర్ణం వారు ఉంటారు కదా, వారితో సహా అందరూ తినొచ్చండి. ఇది వీరు తినొచ్చు, వారు తినకూడదు అనేది లేదు. బీపీయా, షుగరా, ఇంకేది తేడా ఉండదు. వేడి చేస్తుంది అన్నారు కదండి అని అనుకుంటారు. మరి ఏ బాలింత్రాలన్నా వేసుకు తినేస్తుందని చెప్పాను చూసారా. పాలు పడతాయి బేబీకి, బాలింత్రాలకి చక్కగా శరీరానికి కావాల్సిన వేడి అందుతుందని చెప్పాను కదా. వేడేమో బాబాయ్ అనుకోవద్దు. ఎందుకంటే ఒక టమాటా వేసామా, బెండకాయ వేసామా, మరి ఉల్లిపాయ వేసాం కదా, అస్సలవే కదా, ఆ వేడి లాగేసుకుంటుంది. అస్సలు ఆ వేడనే మాట మీరు పెట్టుకోవద్దు. ఆరోగ్యం ఇందులో ఉంది, అది మాత్రం మర్చిపోకండి. అస్సలు నేను చెప్పినట్టుగా ఏ శ్రమ లేకుండా, ఏ కుండా పెట్టక్కర్ లేకుండా అన్నం వండుకునే ప్రతి ఒక్కళ్ళు లచ్చించారు పెట్టుకునే విధంగా నేను చెప్పాను. అలాగే చేసుకోండి. ఆరోగ్యం ఈ రుచి ఒక్కసారి కనుక
మీరు చూసి ఉన్నారనుకో, మీ నాలుగుకి తగిలిందంటే తప్పకుండా ఇలానే చేసుకుంటారు. పిల్లలకి మరీ జ్ఞాపక శక్తి అయ్యి పెరుగుతుందండి. చాలా మంచిది. గుండె బలహీనంగా ఉంది, దడదడలాడుతుంది, చెప్పలేకపోతున్నాను. కానీ మీకోసం చెప్పాలి అని ఇది మీకోసం చేసానని నేను అన్నం చేసుకున్నది మేమే తింటాం కదా. అయితే మంచి మాట చెప్పటానికి శక్తినంతా కూడబెట్టుకుని మరీ చెప్పాలి. పొద్దుటి నుంచి కూడా ఈరోజు ఈ లచ్చించారు గురించి అన్నం వండటం కానీ, గంజి వార్చడం కానీ, అది కలపటం కానీ, ఇలా మరగించటం కానీ వీడియోలు చేస్తూనే ఉన్నానండి. సరే, నేను ఆఖరు శ్వాస వరకు ఇలా తీయాలి అని ఒక లక్ష్యం, ఇలా తీసి మీకు చెప్పాలి, మీరు చూడాలి. ఇదొకటేనండి. పాడేసి గంజితోనే లచ్చించారు. ఏది కూడా గచ్చాకు పచ్చాకు తిని బతికిన వారు పూర్వం అన్నారు కదా. అది అందులో కోట్ల క్రిమ్మత్తైన ఆరోగ్యం ఉందండి. గచ్చాకు పచ్చాకు కాదు. అలా చెప్పుకుని బ్రతికేరు. ఎవరికన్నా బాగోలేదు ఇంట్లో అంటే ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఎవరికన్నా రోగం లేదు అన్నామనుకో ఆశ్చర్యం. అలాంటి రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. కానీ మనం ఖరీదుగా తిన్నామనేది దాంట్లో రోగం ఉంటుందండి. ఖరీదు లేదు అనే దాంట్లో ఆరోగ్యం ఉంటుంది. చక్కగా చారు పెట్టుకు తినండి, ఎంత ఆరోగ్యం. పలసన పప్పు చారు పెట్టుకు తినండి, ఎంత ఆరోగ్యం. హెవీగా ఏదన్నా ఫంక్షన్లోనో లేకపోతే ఇంట్లోనో చేసుకున్నారు, తిన్నారు, ఓకే ఓ రోజు. మర్నాడు రెండో రోజు ఇలాంటివి కనుక తినగలిగితే మంచి ఆరోగ్యం అండి. మందులకి డబ్బులు పోసెత్తే ఆరోగ్యం కుదుట పడుతుందా? ఏది రాకుండానే మనం చూసుకోవాలి. చెబుతూ ఉంటే ఇదే సోదా మీకు అని మీరు అనుకోవచ్చు. సుమి చూశారు కదా. అంటే చల్లారితేలా చిక్కబడుతుందని చెప్పానులేండి, చూపిస్తాను మీకు అన్నాను. మరిగేటప్పుడైతే పలసగా ఉంటుంది. చల్లారిపోయింది కదా, ఇది ఎంత చిక్కగా ఉందో చూసారా, చాలా బాగుంది కదా. కొంచెం అన్నంతో తిన్నామంటే అనాకడ వరకు ఆకలేదండి, అంత పుష్టి చేసేస్తుంది, అంటే అంత బలం చేసేస్తుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.